చాలా మంది రైతులు మహిళా రైతులు కాండి చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు దీని ఈ రోజు నారా చంద్రబాబు గారు మంత్రి అయ్యారు. ఇక్కడ పండగ వాతావరణం ఉంది. దీన్ని ఇది చారిత్రాత్మక విజయం. ఎందుకంటే 164 సీట్లతో అంటే ఆల్మోస్ట్ 93% స్ట్రైక్ రేట్ తో గెలవటం అనేది అది చరిత్రకి అందని విజయం. ఇది చారిత్రాత్మక విజయం. ఎందుకంటే మీరు ఎక్కడైనా అసెంబ్లీలోనో ప్రజాస్వామ్యంలో కానీ ఎక్కడైనా ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఒక ప్రతిపక్షం ఉంటుంది ప్రశ్నించడానికి. ఎందుకంటే అధికార పార్టీని ఏ విధంగా వాళ్ళ యొక్క సమస్యలు కానీ ముందు పెట్టడానికి ఒక ప్రతిపక్షం అవసరం. కానీ ఈ రోజు ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఏదైనా ఉంది అంటే అది ఆంధ్ర రాష్ట్రంలోనే జరిగిందని ఈ రోజు గ్లాస్ లో పసుపు తీసుకొని కమలం పూలతో మరి ఎన్డీఏ ప్రభుత్వానికి చారిత్రాత్మక విజయం అందించిన అమరావతి రైతులు ఈ రోజు ఉన్న సింబాలిక్ కూడా ప్రజాస్వామ్యం గెలిచింది, అమరావతి నిలిచింది. ఇది కాన్సెప్ట్. ఎందుకంటే వీళ్ళు 1631 రోజులు అహర్నిశలు పోరాడి పట్టువదలని విక్రమార్కుల్లాగా ఈ రోజు మరి ఏ విధంగా వీళ్ళు ఈ యొక్క రైతులు మరి ధర్నాలు చేశారో ఈ ధర్నా పాయింట్స్ కి 1631 రోజులు నిన్నటితో లాస్ట్ డే. ఎందుకంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడుని నేను అని ఎప్పుడైతే తన యొక్క ప్రామిస్ ఏ విధంగా చేశారో తన యొక్క స్వేరింగ్ సెరమనీ ఆ రోజుతో ఈ యొక్క ధర్నా పాయింట్స్ క్లోజ్ అయినాయి. ఎందుకంటే అమరావతి ప్రదాత, ఈ ప్రజా రాజధాని యొక్క సృష్టికర్త మరి అప్రచానికుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన వస్తేనే మళ్ళీ అమరావతి అభివృద్ధి సాధ్యమని మేము చెప్పడం కదండి. నిన్న సీడ్ యాక్సిస్ రోడ్లో ఉన్న లైట్స్ అయితేనేంటి, తర్వాత సచివాలయంలో సెక్రటేరియట్స్ లో ఇక లైట్స్ దేదీప్యంగా వెలుగుతుంటే ఇది నాకు చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు ఒక లైట్ లేదంటే సిఆర్డీ కమిషన్ అడగండి అని పంచాయత్ సెక్రటరీ చెప్పారు. ఎందుకంటే ఈ పరిధి అంతా కూడా సిఆర్డీ రేంజ్ లోకి వెళ్ళిపోద్దని. కానీ ఈ రోజు మరి మన అడగకుండానే ఈ యొక్క లైట్లు వెలుగుల జిగేలు అయితేనేంటి, వాళ్ళు చేస్తున్న ఈ యొక్క సీడ్ యాక్సిస్ రోడ్డు ఏదైతే గ్రావెల్ దొర్లుకొని తర్వాత రోడ్లు తోపుకొని వెళ్ళిన రోజు నుంచి ఈ రోజు మనం గమనిస్తే జంగిల్ క్లియరెన్స్ కూడా వాడు అడగకుండానే చేసేసి రోడ్లు కూడా ఎంత శుభ్రంగా ఉన్నాయి మీరు గమనించవచ్చు. కనుక అభివృద్ధి అనేది నిన్నటితోనే ఈ యొక్క అభివృద్ధి పరుగులు తీస్తుంది. పోలవరం కంప్లీట్ చేస్తారు. అంతేకాకుండా 1995లో చంద్రబాబు నాయుడు గారు తన యొక్క సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విజన్ 2020 అన్నప్పుడు ఎవరు నమ్మలేదు. కానీ మీరు చూసారా, ఈ యొక్క హైదరాబాద్ లో నీళ్లు లేకపోతే ఐటీ రంగాన్ని సృష్టించి 2000 కోట్లు ఆయన ఖర్చు పెడితే 16 లక్షల ఉద్యోగాలు వచ్చి ఈ రోజు హైదరాబాద్ అంటే ఒక గొప్ప ఐటీ సెక్టర్స్, ఇన్ఫోసిస్ అయితేనేంటి, తర్వాత సత్యం, చాలా కంపెనీస్ రావటం, తర్వాత ప్రపంచమే హైదరాబాద్ ని కొనే రోజు మనం చూసామంటే విజన్ 2020తో ఆయన ఏంటనేది ప్రూవ్ చేశాడు. కనుక పూర్ టు రిచ్ అంటే సంపద సృష్టించాలి, పేదలకు పంచాలి, ఇది కాన్సెప్ట్. అంతేగాని అప్పు తీసుకురావాలి పంచాలి కాదండి. 12 లక్షల కోట్ల అప్పులు ఎవరు మనీ అని ఎవరి యొక్క సొమ్మని ఆయన తీసుకొచ్చి అప్పులు తెచ్చి ప్రజలకి 2.5 లక్షల కోట్లు పంచితే ఈ యొక్క ప్రజలు ఏ విధంగా చూస్తారు? లేడీస్ అంతా మావైపోయి ఉన్నారు. తర్వాత అందరూ మాకే ఓట్లేస్తారు, మేము పథకాలు ఇచ్చామంటే ఈ రోజు లేడీస్ మహిళలందరూ ఏ విధంగా ఈ యొక్క ఓట్లేస్తారో మీరు యొక్క క్లియర్ మ్యాండేట్ మీరు చూడవచ్చు. ఎందుకంటే ఈ తెచ్చిన అప్పులు ఏదైతే ఉన్నాయో దాన్ని తీర్చాలి. అంతేకాకుండా మళ్ళీ ఈ సూపర్ 6 పథకాలు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క ఆడబిడ్డ నిధి అంటే ప్రతి ఒక్క మహిళలు కూడా 18 సంవత్సరాల నిండిన వాళ్ళకి మరి 1500 ఇస్తామని చెప్పాము. తర్వాత అమ్మకు వందనం, తల్లికి వందనం అంటే 15,000 ప్రతి ఒక్క కుటుంబంలో ఎవరన్నా ఉంటే ముగ్గురున్నా కానీ వాళ్ళకి 45,000 ఇస్తామని చెప్పాము. తర్వాత ఉచిత సుజల స్రవంతి పథకం కింద ప్రతి ఇంటికి కూడా కుళాయి నీళ్ళు ఇస్తామని చెప్పాము. తర్వాత ఫ్రీ బస్ ట్రావెల్ కూడా చెప్పాం. కనుక యువతకు ఉద్యోగాల మీద సంతకం పెట్టడం, మెగా డిఎస్ మీద, తర్వాత ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూడా ఈ 3 సంతకాలు ఈరోజు పెట్టబోతున్నారు. కనుక ఇంత పెద్ద మ్యాండేట్ అంటే మేనిఫెస్టో ప్రజల్ని ఎంత ఆకర్షించిందో సూపర్ 6 ద్వారా ప్రజలు దాన్ని స్వాగతించారు. పెన్షన్ కూడా 4,000 చేశారు. ఈ రోజు ఆ పథకాలన్నీ కూడా అందబోతున్నాయి అని ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి చాలా స్వాగతం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కాదండి, యాజ్ ఎమ్మెల్యేగా నాకు కూడా అప్పుడు నేను చేయలేని పని ఈ రోజు నేను వాళ్ళకి మద్దతు ఇచ్చానని నాకు కూడా చాలా వీళ్ళు గౌరవం ఇస్తున్నారు. కనుక ఏదైనా కానీ ఈ యొక్క ప్రజా రాజధాని అమరావతి డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారి గెలుపుతో సాధ్యమైనదని ఈ రోజు ప్రజలు ఏ విధంగా ట్రాక్టర్లకి లేడీస్ తిరుగుతున్నారంటే ఇదే దీనికి నిదర్శనం. కనుక చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క హామీలని నెరవేర్చి మళ్ళా ప్రజలకి మంచి సుభిక్షమైన సుపరిపాలన అందిస్తారని గట్టిగా నమ్ముతున్నాం.
మేడం గారు కనీసం ఎమ్మెల్యే మాట కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదని కనీసం వాళ్ళు కూడా అపాయింట్మెంట్ పరిస్థితి వచ్చాయని ఇక్కడ కూడా ప్రజలు చెప్తున్నారు. ఆయన వెనక ఉండి మొత్తం పర్వాలు పెట్టుకుని తిరిగారని అని చెప్పేసి ఉన్నారు. దీని ఈ రోజు పరదాలు కట్టే పాలన పోయిందండి. ఎందుకని చంద్రబాబు నాయుడు గారు పరదాలు వద్దు, నేను ప్రజల్లోనే వెళ్తాను, ఇలా ట్రాఫిక్ జాములు పెట్టొద్దు, ఎందుకంటే నేను కూడా ప్రజా మనిషినే, ప్రజల సేవ కొరకు వచ్చాను అని చెప్పడం అనేది ఈ రోజు మనం గమనించాల్సిన విషయం. ఒక సీఎం క్యాండిడేట్ చాలా చెప్తుంటారు, కానీ ఈ రోజు సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు నాకు ఎలాంటి ప్రోటోకాల్స్ ఇలాంటివి పెట్టొద్దు, ప్రజలందరూ కూడా ట్రాఫిక్ జామ్స్ చేయొద్దు అనేసి తను రావడం చూస్తుంటే ఈ రోజు చాలా నిజంగా ఈ యొక్క సుపరిపాలన ప్రజాపాలన వచ్చింది కూడా గట్టిగా నమ్ముతున్నాం. ఏదైతేనేంటి ఈ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చూస్తే ఎమ్మెల్యేస్ కి అపాయింట్మెంట్ ఇవ్వడం కాదు కదా, ఈ రోజు ఎమ్మెల్యేస్ ఎవరైతే ఓడిపోయారో వాళ్ళ ముందు కూర్చొని సమీక్షలు చేస్తున్నారు. ఈ సమీక్షలు ఏదో ముందు చేసినట్టుగా కనీసం ఒక 60 సీట్లను వచ్చాయండి. ఈ రోజు 11 సీట్లతో ఈ ఆంధ్ర ప్రజలు దిమ్మ తిరిగి బొప్పి కట్టేలాగా ఈ రోజు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. కనుక జనాలను ఓదార్చారు. మొన్న ఆయన ఓదార్చడానికి మన అమరావతి మహిళా రైతులు వెళ్ళారు. ఆయన దానికి ఎట్టుపడలేదు మేడం గారు. ఎందుకంటే అమరావతి రైతులు చేసిన ఈ యొక్క సమిష్టి కృషితే అమరావతిని సాధించిందండి. దీనికి యొక్క ముఖ్య కారణం ఎవరు? అమరావతి రాజధాని కాదు, 3 రాజధానులు అనుకుంటూ వచ్చిన ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని, మరి మీరు మమ్మల్ని ఈ విధంగా స్ఫూర్తిగా మమ్మల్ని ఒక మొక్కవాణి దీక్షతో మేము చేసి ఈ పోరాట ప్రతిమతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గెలిచారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన అవినీతి పాలన, ఆయన చేసిన టార్చర్ వల్లనే, క్రూరమైన నిర్ణయాల వల్లనే ఈ రోజు ప్రజలందరూ కూడా ఏకమై వాళ్ళు ఇచ్చిన తీర్పు అనేది మీరు చారిత్రాత్మకంగా ఉంది. కనుక ఈ రోజు ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారంటే వాళ్ళ యొక్క సంతోషానికి అలుగు లేకుండా పోయింది. ఏదైనా కానీ అమరావతి రాజధాని అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.